మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్లదానా బస్తాల లారీలు ఢీకొన్నాయి. దీంతో 2 లారీలలో మంటలు చెలరేగా 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపేడ మండలం ఎల్లపేట స్టేజ్ సమీపంలో కూడా ఎదురెదురుగా 2 లారీలు ఢీకొన్నాయి. ఈ లారీల ఢీకొనడంలో కూడా మొత్తంగా డ్రైవర్, క్లీనర్ కూడా సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ ప్రశాంత్. ఈ ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? బిందు మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండలం ఎల్లంపేట స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో 3 అక్కడికక్కడే సజీవ దహనమైనట్లు మనకు కొద్దిసేపటి క్రితమే తెలుస్తుంది. అయితే ఇది తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న, అతివేగంతో వస్తున్న 2 లారీలు ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగి అందులో ఉన్నటువంటి 3 సజీవన దహనమయ్యారు. అదేవిధంగా 2 లారీలు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అక్కడ నెలకొన్నది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 2 డ్రైవర్లు, ఒక క్లీనర్, 3 కూడా పూర్తిగా అందులోనే సజీవ దహనమైన ఘటన చూసిన పోలీసులు నిర్గంతపోయిన పరిస్థితి ఉంది. అయితే అతి వేగంగా వచ్చిన 2 లారీలు ఎదురెదురుగా ఎల్లంపేట స్టేజ్ వద్ద ఢీకొనడం వల్లే ఈ యొక్క మంటలు చెలరేగినట్లయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ, ఎలాంటిది అక్కడ కరెంటు, విద్యుత్ కానీ లేని సమయంలో కేవలం యాక్సిడెంట్ వల్లే ఈ మంటలు చెలరేగినట్లు కూడా గుర్తించారు. దీంతో అతి వేగం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగిందన్నట్టు కూడా గుర్తించారు. అయితే ఇది సుమారుగా 3 నుంచి 4 గంటల మధ్య తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒక అంచనా వేశారు. అయితే ఈ ఘటనలో మాత్రం 3 అక్కడికక్కడే సజీవన దహనం అయ్యారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అటు ఫైర్ సిబ్బంది, ఇటు పోలీసులు మంటలు ఆర్పడమే కాకుండా అక్కడ జామ్ అయిన ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఇది 563 జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫస్ట్ ట్రాఫిక్ ని క్లియర్ చేసి వెంటనే అటు ఫైర్ సిబ్బందికి అటు మంటలు ఆర్పేందుకు కూడా సహకరించారు. అయితే ఈ మంటలు ఆర్పిన అనంతరము అక్కడ 3 డెడ్ బాడీలను అయితే గుర్తించారు. ఇంకా ఏదైనా ప్రమాదానికి సంబంధించి, వివరాలకు సంబంధించి మరి కాసేపట్లో వివరాలు వెల్లడించనున్నారు. పోలీసులు ఇప్పటికే అక్కడ ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి సహాయక చర్యల్లో అటు ఫైర్ సిబ్బంది, ఇటు పోలీస్ సిబ్బంది నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. అయితే తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో అయితే అక్కడ స్థానికులు ఆ శబ్దాలకు, ఆ మంటలకు చూసిన వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ యొక్క ఘటనను పోలీసులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే అక్కడికి స్థానిక సిఐ, డిఎస్పీలు చేరుకొని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.